హాయ్ అండి. నేను సుమిత్ర. ఇవాళ నేను అటుకుల లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా అటుకులు తీసుకున్నాను. ఈ అటుకుల్ని పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయింది, పాన్లోకి వేసుకొని బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఈ ఫ్రై అయిపోయాయి. వేరే ప్లేట్లోకి తీసుకొని దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. కూల్ ఈలోపు నేను వేరుశనగ పప్పు పల్లీలు ఉన్నాయి కదా, పల్లీల్ని ఫ్రై చేసుకొని ఫిలప్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆ పల్లీలు పుట్నాల పప్పు కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట. వాటిని కూడా ఇందులోకి మిక్స్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. మిక్సీ మనం ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా చేసుకోవాలండి. ఈ పల్లీలు కూడా ఇందులోకి వేసేసుకొని పుట్నాల పప్పు కూడా కలిపేసుకొని మూడింటిని కూడా బాగా చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈలోపు అదే ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి బెల్లం కరిగించుకుంటున్నాను. పక్కన ఆ బెల్లం కరిగిపోయింది. బెల్లం తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. బెల్లం బాగా కరిగిపోయింది కదా, చూడండి. ఈ విధంగా కరిగించుకుంటే సరిపోద్ది. పాకం ఏమి రావనవసరం లేదు. ఇప్పుడు ఈ ప్యాన్లోకి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. డ్రై గ్రేప్స్ అండ్ జీడిపప్పు రెండు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా వేయించుకున్నాం కదా అటుకులు, పల్లీలు, పుట్నాల పప్పు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ మ్యాట్ కనిపిస్తుంది కదా, మ్యాటు బయట నుంచి నాకు విండోలో ఆ గ్లాస్ ఉందండి, గ్లాసులో నుంచి సన్నబడుతుంది. అందుకని వీడియో క్లారిటీ లేదు, అందుకని మ్యాట్ పెట్టాను. ఎవరు కామెంట్ చేయొద్దు. అది క్లారిటీ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు ఇది మనకు పౌడర్ తయారైపోయింది. ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసుకొని బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇందులోకి పంచదార కూడా వేస్తున్నాను. పంచదార వేయడం వల్ల ఏంటంటే మంచి స్వీట్ వస్తుంది అన్నమాట. మనకు బెల్లం వేసామంటే లైట్ స్వీట్ ఉంటుంది. సో పంచదార హాఫ్ కప్ తీసుకొని పౌడర్ చేసుకొని పంచదార బెల్లం రెండు కూడా మిక్స్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇందులోకి అంతా కలిసే విధంగా కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఈ అటుకుల లడ్డూలు మనకు రెడీ అయిపోయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
మన ఛానల్ని కొత్తగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకే ముందుగా వస్తాయి. మిగిలిన కొంచెం నెయ్యి కూడా వేసుకొని, ఇంకొంచెం నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చండి, వెగటుగా ఉంటుంది కదా. అందుకని ఆల్రెడీ బెల్లం వాటర్తో మనకు లడ్డూలు చుట్టడానికి సరిపోతుంది. నెయ్యి అసలు ఎక్కువ వేయనవసరం లేదు. సో లడ్డూలు తయారైపోయాయి కదా, సూపర్ ఉన్నాయి కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది. నేను టేస్ట్ చేశాను, సూపర్ ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.